రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతోటి కాపు సంఘాలతోటి మాట్లాడుకొని ముద్రగడ పద్మనాభం గారు మరి నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరి ఆ రోజు మరి ఆయన తుని వేదికగా మరి ఆ రోజు ఆయన పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మంది ప్రజలతోటి ఆయన ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేసిన సంఘటన సంబంధించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ తర్వాత మరి ఆ ఉద్యమానికి హాజరైన వాళ్ళు చాలామంది కూడా మరి ఆ రోజు రైలు ఆపినటువంటి సంఘటన ఉంది. మరి అయితే అప్పుడు ఆ రైలు ఆపినటువంటి ఘటనకు సంబంధించి మరి ఎవరు ఏం చేశారో తెలియదు, కానీ కొంతమంది రైలుకు నిప్పు పెట్టారు. మరి ఆ రైలుకు నిప్పు పెట్టిన వాళ్ళు ఆ రోజు వైసీపీ మద్దతుదారులు ఉన్నారో తెలియదు, లేకపోతే తెలుగుదేశం మద్దతుదారులు ఉన్నారో తెలియదు, లేకపోతే ఇంకే పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఉండి ఆ విధంగా ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలి అని చెప్పేసి మరి ఏ విధమైనటువంటి అభిప్రాయం వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటో తెలియదు, కానీ ఆ కాపులు ముసుగులో ఎవరో కానీ వచ్చేసి ఆ రైలుకి నిప్పు పెట్టేశారనేది ఆ రోజు బహిరంగంగా జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే నిజంగా ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు నిప్పు పెడతారా? 100% పెట్టరు. పోనీ ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నా తగలబెడదాము, ధ్వంసం చేద్దామని ఏమైనా పిలుపునిచ్చారా? ఆయన ఏ విధమైనటువంటి పిలుపునివ్వలేదు. కానీ ఆ రోజు మాత్రం రైలు దగ్ధం అయితే జరిగిన మాట వాస్తవం. అయితే ఆ ఉద్యమ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదాయి. అదేవిధంగా రైల్వే కేసులు కూడా నమోదాయి. సో దాదాపు వాళ్ళు చాలా రోజులు ఈ కేసులకు సంబంధించి రిమాండ్